సో, ఈరోజైతే నేను కాకినాడకి, యానంకి మధ్యలో ఉన్న కోరంగ ఫారెస్ట్‌కైతే ఎళ్ళాననమాట. సో, ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇదైతే నేను లాంగ్ వీడియో అయితే తీయలేదు. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ బైక్ అయితే పార్క్ చేశా. సో, అసలైన గేట్ ఉందనమాట. సో, అక్కడి వరకు కొంచెం టైం పాస్ అవ్వాలని చెప్పేసి చిన్న పాప్‌కార్న్ ఒకటి తీసుకున్నా. సో, ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాననమాట. సో, వచ్చేసి మెయిన్ గేట్ ఇది. సో, కోరింగ ఫారెస్ట్ అనమాట. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది ఫారెస్ట్ అయితే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం లోపలికెళ్ళాలంటే మనం ఏం పట్టుకెళ్ళకూడదు. అంటే ప్లాస్టిక్, స్నాక్స్ అలాంటియేం తీసుకెళ్ళకూడదనమాట. సో, ఏమైనా తీసుకెళ్తే మనం అక్కడ సబ్మిట్ చేసేయాలి. సో, మ్యాప్ చూపెట్టాను కదా! సో, దీనికైతే 2 దారులున్నాయి. చిన్న రోడ్డు కూడా ఉంది మనకి బోట్ దగ్గరికెళ్ళటానికి. బట్ అలా ఎళ్తే అలా థ్రిల్ ఉండదు. సో, ఇలా వుడెన్ బ్రిడ్జ్ మీద ఎళ్తేనే చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. మ్యాప్‌లో చూపెట్టాను కదా! ఒక దారి కాదు వుడెన్ బ్రిడ్జ్ ఒక 4, 5 ఉన్నాయన్నమాట. సో, లోపలికెళ్తే ఎళ్ళే కొద్దీ చాలా డిఫరెంట్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. సో, చూసారు కదా! దారులు ఎలా ఉన్నాయో. సో, ఎటు విధంగా ఎళ్ళినా గానీ చివరికైతే మనం ఎక్కడికెళ్ళాలో అక్కడికే ఎళ్తాం. సో, మధ్యలో నాకు కోతి చిలక్కిచ్చింది. ఇక్కడికొచ్చేటప్పటికి బ్రిడ్జ్ అయితే లేదనమాట. సో, మళ్ళీ ఇటు డైవర్షన్ ఉంది. చాలా దిక్కులైతే బోర్డులు లేవు. ఇదివరకు బోర్డులుండేయి. సో, ఇక్కడికొచ్చేసాక చూపెడతా చూడండి మంచి మంచి చెట్లుంటాయనమాట. సో, పెద్ద పెద్ద చెట్లు మధ్యలో అడ్డంగా ఉంటాయనమాట. సో, అక్కడ నుంచుని ఫోటోస్ దిగటానికి చాలా బావుంటాయి. సో, ఒక దిక్కునైతే మనకు బోర్డెట్టారు. ఇప్పుడైతే ఫైనల్‌గా అయితే రీచ్ అయ్యామనమాట. సో, బోట్ స్పాట్‌కి. సో, ఇక్కడైతే వచ్చేసి ఇదొక మనకి పాయ అనమాట. సో, ఫుల్ ఇంక మనకి ఇంకేం కనపడదు. ఓన్లీ ఫుల్ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉంటాయనమాట ఇక్కడైతే. సో, ఇక్కడ ఒక పాయ ఇది. ఈ పాయ ఎళ్ళంతే మనకి ఎక్కడ కలుస్తదంటే సముద్రంలో కలుస్తది. సో, అది ఇక్కడ కొంచెం ఫేమస్ అనమాట. కనపడుతుంది కదా! చివరన. సో, అక్కడ కలుస్తది. సో, ఇక్కడి నుంచి ఆ చివరికి నేను సముద్రం చూపెట్టాను చూడు. అక్కడ వరకు మనకి బోట్ అయితే ఎళ్తదనమాట. సో, ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మీ సపోర్ట్